హలో ఎవ్రీవన్, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. నాతో పాటు హోమియోపతి ఫిజిషియన్ డాక్టర్ మరపల్లి చేతన్ రాజు గారు ఉన్నారు. హాయ్ చేతన్ గారు. నమస్తే మేడం. హౌ ఆర్ యూ డూయింగ్ అండి? ఫైన్ మేడం. వైబ్ ఎలా ఉంది ఇక్కడ? కొత్త స్పేస్ ఫర్ అస్. మంచిగా ఉంది. రైట్. చేతన్ గారు, డయాబెటిక్ చాలా మంది ఇబ్బంది పడుతున్న సమస్య. ఫస్ట్ నాకు ఈరోజు మార్నింగ్ ఒక కాల్ వచ్చిందండి. మా మమ్మీకి ఎందుకో నైట్ నుంచి కాళ్ళు చేతులు బాగా మంటగా ఉన్నాయని అంటే, మీతో వీడియోస్ చేసి ఆ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ షుగర్ టెస్ట్ చేయించు అని అన్న. సో అది ఫస్ట్ స్టెప్. మంటలుగా కాళ్ళు చేతిలో, లేకపోతే బరువుగా అనిపించడం, వీక్నెస్గా లెథార్జిక్గా అనిపించడం వస్తుంది, ఇంకా స్టార్ట్ అయింది అనుకోవడానికి. షుగర్ వ్యాధి ఉంటే పేషెంట్కి ఒక్కొక్కసారి సిమ్టమే ఉండదు, ఒక్కొక్కసారి ఏం కనిపించదు, అట్లనే నడుస్తాడు. మనం ఎట్లా నడుస్తాం? ఇప్పుడు మనం అంటే నాకు షుగర్ ఉందా లేదా ఇంకా తెలియదు, ఎందుకంటే టెస్ట్ చేయించుకొని చాలా సంవత్సరం అయింది. కానీ అట్లా ఉండకూడదు కదా చేతన్ రాజు గారు. ఎవ్రీ 6 monthsకి కంప్లీట్ చెకప్ చేయించుకోవాలి అంటారుగా మీరే. అవును, చేయించుకోవాలి. కానీ ఇప్పుడు అట్లా అయిపోయింది. అయితే ఏంది అంటే, షుగర్ పేషెంట్కి ఎన్నోసార్లు ఏమనుకుంటారు, మనం పేషెంట్కి కూడా అడుగుతాం కదా, ఎప్పుడు నుంచి ఉంది అని ఏదైనా ప్రాబ్లం. వాళ్ళు అంటారు 3 ఏళ్ల నుంచి షుగర్ ఉంది. కానీ ఆ పేషెంట్కి 3 ఏళ్ల నుంచి ఉండదు షుగర్. ఆ పేషెంట్కి తెలవడం 3 ఏళ్ళు క్రితం. ఆయనకి షుగర్ ఎప్పటి నుంచి ఉంది ఆయనకున్న షుగర్కే తెలుసు. అవునా కదా? అయితే ఏంటంటే ఎన్నోసార్లు లక్షణాలు ఉండవు, కానీ కొన్ని లక్షణాలు ఏంది, మూత్రం అంటే రావడం, మళ్ళా మూత్రం రావడం, మూత్రం రంధ్రంలో ఇన్ఫెక్షన్ అవ్వడం, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్ అంటారు దాన్ని. మళ్ళీ దాని తర్వాత నీరసంగా ఉండడం, అరే ఎనర్జీ లేదు. ఇప్పుడు ఏమంటారు పేషెంట్లు వచ్చి, అరే డాక్టర్ సాబ్ నాకు ఏం పని చేసే చేతనైతలేదు, ఒకటే కాడ కూర్చోవాలని ఉంది అనుకుంటా, ఇది చేయాలి అది చేయాలి, కానీ ఏమవుతుంది, ఇట్లానే కూర్చుండిపోతా. యానివర్సరీ ఉండే, 25th యానివర్సరీ, మొత్తం దావత్ పెట్టినాం, కానీ ఏమవుతుంది, అందరు నవ్వుతున్నారు, దుంకుతున్నారు, అన్నీ చేస్తారు, నేనేమో నీరసం అట్లా. లైఫ్లో ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది మీకు అర్థమవుతుంది కదా. ఇట్లా మళ్ళీ నిద్ర చక్కగా రాకపోవడం, జుట్టు రాలిపోవడం, ఇవన్నీ షుగర్కి సంకేతనాలు. అట్లా. అసలు షుగర్ అనే పేరు ఎందుకు వచ్చింది చేతన్ గారు దీనికి? షుగర్ వల్లనే వస్తుందన్నా, లైక్ ఇంటేక్ షుగర్ వల్ల? షుగర్ అని పేరు ముద్దు పేరు. ఇప్పుడు చిట్టి, కన్నా ఉంటాయి కదా పేర్లు, అట్లా మనం. ఎందుకంటే ఈ రోగం అనేది మన గుండెకి చాలా దగ్గర, గుండెని పాడు చేస్తుంది. కానీ అందుకే గుండెకి దగ్గర కాదు, మనం డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్. అవునా కదా? ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ అయింది అనుకోండి పేషెంట్కి. గ్యాస్ట్రైటిస్ అంటే కడుపులో మంట ఇవ్వడం, ఇన్ఫ్లేమ్ అయిపోవడం కడుపు. మనమేమో దానికి ముద్దు పేరు పెట్టినాం, గ్యాస్ట్రిక్ అనేసి. గ్యాస్ట్రిక్ అయిపోయింది ఇట్లా పెడతాం కదా, అట్లానే ముద్దు పేరు పెట్టినాం షుగర్ అని. కానీ షుగర్ అని ఎందుకు పెట్టినాం ఏంటంటే, ఏదైతే డయాబెటీస్ రోగం ఉంటుంది కదా, దీంట్లో కార్బోహైడ్రేట్స్ మెటబాలిజం అవ్వవు. అంటే ఏంది, కార్బోహైడ్రేట్ అంటే దానికి గ్లూకోజ్ ఉంటుంది దాంట్లో ఎక్కువ. అది లాక్టోస్ ఉండొచ్చు, గ్లూకోజ్ ఉండొచ్చు, ఫ్రక్టోస్ ఉండొచ్చు, కానీ గ్లూకోజ్వి ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు గ్లూకోజ్ అంటే మనకు మైండ్లో ఏమొస్తుంది, పార్లేజీ బిస్కెట్ వస్తుంది, గ్లూకోజ్ బిస్కెట్ అనేసి చిన్నప్పటి నుంచి మనం వింటుంటాం. అయితే గ్లూకోజ్ షుగర్ అట్లా వచ్చేసింది అనుకోండి. ఇప్పుడు పార్లేజీ బిస్కెట్ కూడా గురించి చెప్తే నాకు ఇంకోటి గుర్తొచ్చింది. ఒక పేషెంట్ కిరాణా షాప్ అయినది ఉంది. అయితే ఏంది అంటే, మన ఇంట్లో తోటలాగా ఉంది చిన్నది, ఫార్మ్ హౌస్ అని కాదు, వెనకాలనే చిన్న తోట, దాంట్లో కూరగాయలు మీరు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీరు దాంట్లో పాముల్ని పెంచిండ్రు అనుకోండి, అవి ఎవరైనా చోరగాడు వచ్చిండు వాడినే కరవాలనేసి రూల్ ఉండదు, మీకు కూడా కరుస్తుంది. అయితే అట్లానే కిరాణా షాప్ ఉండే. ఇప్పుడు మొత్తం రోజు కిరాణా షాప్లో ఏం పని ఉంటుంది చెప్పండి మీరు? కస్టమర్స్ వస్తే తప్ప, అదర్వైజ్ కొంచెం క్లీనింగ్. మీరు ఇప్పుడు అన్నారు కదా ఏముంటది పని అనేసి, అట్లా మనకు అనిపిస్తుంది కదా. కూర్చొని ఉండడు మనిషి, కూర్చోవడం లేవడం, అంతే కదా. జీరా పౌడర్ 100 గ్రామ్,
తీ, చటాకీది తీ, పావు కిలోది తీ, 10 కిలోల రైస్ తీ. ఎంత పని ఉంటుంది? అయితే ఏంది అంటే ఈ పేషెంట్కి ఏమనిపించింది, అబ్బా ఎంత పని అవుతుంది, ఎంత పని అవుతుంది. ఫుల్ డే అలసిపోతాడు కిరాణా షాప్లో పనిచేసేటోడు. మళ్ళీ మధ్యాహ్నం కిరాణా షాపులు బంద్ ఉంటాయి కదా. ఎందుకు బంద్ ఉంటాయి? వాళ్ళకి రెస్ట్ కోసం కాదు, పోయి సౌదా పట్టుకొస్తారు వాళ్ళు. స్టాక్ రీఫిల్ చేసుకోవాలి కదా మొత్తం. అయితే వాళ్ళకు రెస్ట్ ఉండదు. మార్నింగ్ 6:30కి తెరవాలి దుకాణం, 12:30కి మూయాలి, గిరా కంటిన్యూ ఉంటుంది. అవునా కదా? ఆమ్దాని తక్కువ ఉంటుంది, హల్చల్ ఎక్కువ ఉంటుంది. అయితే ఏంది అంటే ఇప్పుడు ఈ పేషెంట్కి అనిపించడం స్టార్ట్ అయింది, ఫుల్ పని చేస్తున్నా నేను, ఫుల్ పని చేస్తున్నా, ఏమన్నా తినొచ్చు. ఓహో, చెప్పినా కదా పాములు పెంచుకుంటే మస్తు తినొచ్చు కిరాణాలో. బఠానీలు తినడం, చాక్లెట్లు తినడం, బిస్కెట్ పొడాలు తినడం, అన్నీ ఈ జంక్ ప్యాక్ ఫుడ్ తినొద్దు అంటారు కదా. ఇప్పుడు ప్యాక్డ్ ఫుడ్ అంటే ఏంది మీకు చెప్తున్నా నేను. అట్లా మళ్ళీ దాని తర్వాత ఇవి తిని ఏమైపోయింది లాస్ట్ ఇట్లా ఎన్నో రోజులు నడిచింది. షుగర్ వ్యాధి వచ్చింది, తెలియలేదు. నీరసం ఉండడం, ఇప్పుడు అబ్బా దుకాణం తెరవాలనా, దుకాణం మోయాలనా, ఇట్లా ఇద్దరు హస్బెండ్ వైఫ్ నడిపిస్తుండే దుకాణం. కానీ ఆంటీకి వచ్చింది. ఇట్లా వచ్చి తిమ్మిర్లు రావడం, మళ్ళా అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అవ్వడం, అంటే మూత్రంలో మంట. అట్లా హెల్త్ ఖరాబ్ అయిపోవడం స్టార్ట్ అయింది. ఏమేమో గోళీలు వాడినరు. మన కాడికి వస్తే మనం ఒకటి అడిగినాం, మీ దుకాణంలో ఛాయ్ అమ్ముతారా, చాక్పత్తి అమ్ముతారా? అమ్ముతాం. చాక్పత్తిలో గ్రీన్ టీ చాక్పత్తి అమ్ముతారా? అమ్ముతాం. అది తాగండి కదా రోజు. ఈ బిస్కెట్ పొడాలు, చిప్స్ ప్యాకెట్లు, అవి ఇవి 5 రూపాయలు 10 రూపాయలు, ఇవి ఎందుకు? ఇవి పోతున్నాయి, రోగం ఇస్తున్నాయి. అది మీ శరీరంలో పోతే రోగంతో ఫైట్ చేయడానికి కూడా హెల్ప్ చేస్తుంది. గ్రీన్ టీ ఒక కప్ చేసుకొని నిమ్మకాయ నింపుకొని రోజుకి 2 పూటలు తాగమని చెప్పినాం. మళ్ళీ చాయ్ కూడా 2 పూటలు తాగుతారు, అది వదిలేసండి. ఇది కూడా చాయ్నే. ఇప్పుడు అందరికి ఏమనిపిస్తుంది, చాయ్కి నష ఉంది అనేసి అనిపిస్తుంది కదా. వాళ్ళకి చాయ్కి ఉండదు, చక్కెరకు ఉంటుంది. చక్కెర లేకపోతే తాగుతారా మీరు చాయ్? మళ్ళా అట్లా ఉంటుంది. ఇప్పుడు అయితే వాళ్ళకు ఎడిక్షన్ అనేది చాలా మందికి షుగర్కి ఉంటుంది. ఎందుకంటే షుగర్ ఎడిక్షన్ కోకేన్ లాగా ఉంటుంది. కోకేన్ ఎడిక్షన్కి షుగర్ ఎడిక్షన్కి ఎక్కువ తేడా లేదు. అందుకే గ్రీన్ టీ తాగమని చెప్పినాం. షుగర్ అక్కడ కట్ చేసినాం. మీరు షుగర్ ఏ ఫామ్లో తీసుకోవద్దు అనేసి చెప్పినాం. ఎంత తక్కువ అంటే అంత తక్కువ. అంటే ఒక ఫుల్ స్పూన్ వేసుకునే బదులు దాంట్లో పావు చెంచా వేసుకోవాలి. అట్లా చేయాలి. టీకి సంబంధించి దాని బదులు బెల్లం, దానివల్ల బెల్లం గిల్లం అవి కూడా అమ్ముతాం, అవి వేసుకోవాలి నా అనేసాడు. అరే అమ్మ, అది కూడా చక్కెరే, పేరు వేరే. హనీ వేసుకోవచ్చు. హనీలో కూడా చక్కెర ఉంటుంది. వైల్డ్ హనీ, ట్రైబల్ హనీ, వైల్డ్ హనీ దొరుకుతాయి కదా. మీరు అది కూడా తక్కువ వాడాలి, ఎందుకంటే దానికి బెనిఫిట్లు కూడా ఉంటాయి. కానీ అది కూడా తక్కువ వాడాలి. చెప్పినాం, గోళీలు ఇచ్చినాము, జర యాక్టివ్ ఫీల్ అవ్వడం స్టార్ట్ అయింది మేడంకి. పేషెంట్కి షుగర్ వ్యాధి పూర్తిగా తగ్గింది. సో హోమియోపతి వాడితే పూర్తిగా డయాబెటిక్ని ఎంత ఉన్న పేషెంట్ అయినా రివర్స్ చేయొచ్చు, సైడ్ ఎఫెక్ట్స్తో సహా తీసేసి. షుగర్ వ్యాధి వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్తో సహా రెక్టిఫై చేసి రివర్స్ చేసేయచ్చా? టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్. అంటే మనం చెప్పింది కూడా వాళ్ళు అన్నీ వినాలి. ఓకే, అవి వింటే మంచిగా అవుతుంది. అట్లా మళ్ళీ అన్నిటికన్నా ఎక్కువ రాత కూడా ఉండాలి మనకు. అంతేనా? అంతే కదా. చేతన్ గారు, అప్పుడు ఈ చక్కెర గోళీలతో చక్కెర ఎట్లా తక్కువ చేస్తారని ఎవరైనా పేషెంట్స్ ఎప్పుడన్నా అడిగారా మిమ్మల్ని? అవును, మస్తు మంది అడుగుతారు. రోజుకి ఒక 5 అడుగుతారు, అరే మీరు చక్కెర వ్యాధికి చక్కెర గోళీలు ఇస్తున్నారు కదా అనేసి. ఆయుధంతోటే సంపాలి. ఎందుకు అంటే ఏంటంటే ఇప్పుడు మనం ఒక బుక్క జొన్న రొట్టెది తిన్నాం అనుకోండి, ఒక బుక్క అంటే బుక్క అన్నారు, బోన్ కదా, బుక్క అంటే సరే, ఒక ముద్ద మీరు జొన్న రొట్టె తిన్నారు అనుకోండి, దాంట్లో ఎంత షుగర్ ఉంటుంది, దానికన్నా తక్కువ షుగర్ ఒక డోస్ మెడిసిన్ లో ఉంటుంది, దానికన్నా చాలా తక్కువ. ఓకే. అయితే అట్లా హోమియోపతితో
మీరు షుగర్ వ్యాధితోటి ఫైట్ చేయొచ్చు ఎస్ అట్లా. అఫ్కోర్స్ కొల్లెలుగా మీ పేషెంట్స్ మీకు ఉన్నారు, బట్ దెన్ ఐ డ్రీమ్ ప్రేక్షకుల కోసం వన్స్ అగైన్ ఐ వాంట్ టు సే హోమియోపతిలో డయాబెటిక్ కంప్లీట్గా రివర్స్ చేయొచ్చు అని డాక్టర్ చైతన్య రాజ్ గారు ఆల్రెడీ ప్రూవ్ చేస్తున్నారు. అయితే కండిషన్స్ అప్లై యాజ్ సెట్ మనం ఎంత శ్రద్ధ భక్తితో ఆయన చెప్పింది ఫాలో అవుతున్నామని. సార్ పర్సనల్ అపాయింట్మెంట్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కనెక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.